బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ కులగణన నివేదికపై రౌండ్ టేబుల్ సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సమాజ్ పార్టీ అధ్యక్షులు సంగం సూర్యారావు హాజరై మాట్లాడుతూ బీసీ కులగణన అనేది ఎవరో ముప్పు కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది బీసీ సమాజ్ ఉద్దేశమని, ఈ సమాజంలో ప్రతి ఒక్క జంతువులను కూడా లెక్క ఉంది, కానీ మనుషులకు లెక్క లేకుండా పోతుంది. కావున తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది సామాజిక న్యాయం కోసమే కానీ 2-3 కులాల లబ్ధి కోసం కాదని వారు ఎద్దేవా చేశారు. అదేవిధంగా సర్వే ఆన్లైన్ ద్వారా కాకుండా డోర్ టు డోర్ వెళ్లి సర్వే చేయాలని ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జరగకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కులగణన ఎవరో మెప్పు కొరకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనేది బీసీ సమాజం ఆశయం. దయచేసి ఈ చరిత్రలో 1931 సంవత్సరానికి ఉన్నంత ప్రాధాన్యత 2025 సంవత్సరానికి కూడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నట్టే, భారతదేశంలో 1931 సంవత్సరం తర్వాత జనాభా లెక్కలు తీయలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 7 దశాబ్దాలు గడిచిన తర్వాత అందులో బీహారు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు తీసినా అవి బయటికి రాలేదు. వచ్చిన కోర్టులలో మగుతున్నాయి కాబట్టి ఫలితాలు బయటికి రాలేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కులగణన 2025 సంవత్సరంలో చేసినది మొక్కుబడిగానే కనపడుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా గగ్గోలు పెట్టడంతో 2025 సంవత్సరానికి ప్రాధాన్యత చేకూరుతుంది. కాబట్టి దయచేసి బీసీ సమాజ్ తరఫున మేము కోరుకునేది ఒకటే, గణన కరెక్ట్గా చేయండి. ఈ సమాజంలో పందులకు లెక్కలున్నాయి, పశువులకు లెక్కలున్నాయి, చిలకలకు లెక్కలున్నాయి, పులులకు లెక్కలున్నాయి, కానీ మనుషులకు లెక్కలు లేకుండా పోయింది. కాబట్టి స్వతంత్రం తెచ్చుకున్నది, తెలంగాణ తెచ్చుకున్నది సామాజిక న్యాయం కొరకు కానీ కేవలం 2-3 కులాల పాలక కులాలకు కాదు. దయచేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ సమాజంలో కులగణన ఉంటేనే సంక్షేమ ఫలాలు కానీ, సంపద కానీ, అంత్యోదయం జరిగినట్టు, అంటే చివరిలో ఉన్నవాడికి కూడా ఈ సంపద కానీ, సంక్షేమ ఫలాలు కానీ అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఈ ప్రభుత్వాలకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ అందరికి కూడా మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి ఈ కులగణన ఇప్పటికైనా రీసర్వే కులగణని ఒక పద్ధతి ప్రకారం చేయండి, అందరికి న్యాయం జరిగే విధంగా చేయండి. అంతేకాని మేము ఎవరి కొరకో, ఎవరి మెప్పు పొందడం కొరకో మళ్ళీ రీసర్వే చేస్తున్నాం అని నిన్ననే స్టార్ట్ చేసినారు. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అని డేట్ పెట్టినారు. కానీ అది క్లారిటీ లేదు, ప్రకటనలు లేవు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆన్లైన్ అంటున్నారు, నోడల్ ఆఫీసర్స్ అంటున్నారు, ఏదే రకంగా మేము చేస్తామంటున్నారు. కానీ అట్లా కాకుండా ఇంతకుముందు ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ